త్రీ షాక్స్. సార్ కేటీఆర్ డబుల్ టోన్, రేవంత్ రాజీనామా అంటే ఇంట్రెస్టింగ్ ఇది. కేటీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతున్నారు, రేవంత్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అందరూ మమ్మల్ని అడుగుతున్నారు, వీళ్ళెవరు కార్పొరేట్ కంపెనీలు లేకపోతే వ్యాపారవేత్తలని మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక శాసనసభ్యుడు అన్నాడు కదా, అప్పటి నుంచి దుమారం వచ్చింది కొంచెం, ప్రభుత్వాన్ని పడగొట్టడం ఏంటి అది ఇది అని. కేటీఆర్ ఈరోజు మాట్లాడుతూ, లేదు ప్రభుత్వాన్ని పడగొట్టడం మాకెందుకు, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాము, 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే అంటే ఒక విధంగా ఆయన చేసే పొరపాట్లు మేము బలపడడానికి దోహదపడతాయి అని ఆయన కాస్త వ్యంగ్యంగా కాస్త రాజకీయంగా మాట్లాడారు. కానీ అదే మీడియా గోష్ఠిలో హెచ్సియు విషయంలో సుప్రీంకోర్టు చేసిన అభిశంసన రీత్యా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు బీఆర్ఎస్ తరఫున. మరి 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే ఉండాలి అన్నటువంటి కోరికకు, రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి అనే కోరికకు మరి తర్వాత ఏం చెప్తారో నాకు తెలియదు. కానీ బీఆర్ఎస్ అయితే ఈ ప్రభుత్వం ఇంకా ఉండకూడదు అనే ఒక వైఖరి, కూల్చము కానీ ఇది ఉండదు అనేది. ఈ సమయంలో ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్, స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్, ఎప్పుడు న్యూస్లో మనకు కనిపిస్తూ ఉంటారు. హెచ్సియుకి సంబంధించిన గిబ్లీ ఇవి అంటారు కదా, గిబ్లీ ఇమేజెస్ అంటారు కదా, ఆ ఇమేజెస్ పెట్టారట ఆమె, ఇవి వన్యప్రాణులు ఇవి ఉన్నది పెడితే ఈ మధ్య రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏఐ ఇమేజ్లతో పోస్టులతో ప్రజలను పక్కదో పట్టిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టమన్నారు కదా, ఈమె కూడా పెట్టారు కాబట్టి ఈమె కూడా నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం, అధికారులు పోలీసులు, మీరు వచ్చి హాజరవ్వండి. ఆమెమో యువజన సర్వీసులు సంస్కృతి ఏవో శాఖలకు ఉన్నారు. అఫ్కోర్స్ కేసీఆర్ ప్రభుత్వంలో చాలా కీలక పాత్రలో ఉన్న తర్వాత కొంత సర్దుబాటు తర్వాత దీంట్లోకి వచ్చారు. కానీ కీలకమైన దీని కొసమెరుపు ఏమంటే ఆమె హాజరు అవుతారో ఎప్పుడు చెప్తారో తెలియదు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాన్ని ఆమె ఈరోజు పోస్ట్ చేశారు మళ్ళీ. అంటే ఇప్పటికి చేసిన పోస్టుకు పోలీసులు నోటీసు ఇవ్వడం జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలు అనుకోండి, డైరెక్షన్ అది, మీరు అక్కడ అడవిని పునరుద్ధరిస్తారా లేకపోతే మిమ్మల్ని జైలుకి పంపమంటారా అని సుప్రీంకోర్టు అధికారులను ప్రశ్నించింది. సో సుప్రీంకోర్టు చెప్పిందని ఎవరేం కాదంటం లేదు కదా. సో లైవ్లా పత్రిక నుంచి ఈ బిట్టును ఆమె రీపోస్ట్ చేశారు తన ఎక్స్లో. అంటే ఒక విధంగా ప్రభుత్వం యొక్క వైఖరిని దాదాపు ధిక్కరించడము, లేకపోతే ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపడిన సుప్రీంకోర్టు తీర్పును బలపరచడమే. కాబట్టి మరి ఏం జరుగుతుంది మనం ఇప్పుడు అంటే కేటీఆర్ గారు ఒకవైపు, ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు సంబంధించిన అంశం ఒకటి, మూడోది వ్యాపార వర్గాలు దీన్ని వెంటనే కూల్చేయాలని చూస్తున్నారు, వాళ్ళంతా కొత్త ప్రభాకర్ రెడ్డికి టచ్లో ఉన్నారు. మరి తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో వీ హ్యావ్ టు వాచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ 2.